Here's another beautiful and a scenic waterfall that I visited, Jalampalli waterfall. ఈ వాటర్ఫాల్స్ కూడా గూగుల్ మ్యాప్స్లో ఎగ్జాక్ట్ లొకేషన్తో మార్క్ చేసలేదు. సో ఐ మార్క్డ్ ఇట్ యాజ్ Jalampalli waterfall as it is very near to Jalampalli village and Jalampalli reservoir also. అండ్ ఈ జలంపల్లి వాటర్ఫాల్స్ని కూడా ఒక హిడెన్ వాటర్ఫాల్స్ అని చెప్పొచ్చు. కానీ లోకల్స్ అయితే ఈ వాటర్ఫాల్స్ని చాలా ఫ్రీక్వెంట్గా విజిట్ చేస్తుంటారు వేరియస్ రీజన్స్. సిటీస్ నుంచి మనమైతే ఇన్ జనరల్ ఆ ప్లెజెంట్ అండ్ సీనిక్ విలేజ్ అట్మాస్ఫియర్, మౌంటైన్స్, ఫ్రెష్ ఎయిర్, ఆ నేచర్ని ఎంజాయ్ చేయడానికి మనమైతే వెళ్తుంటాం. అండ్ లోకల్స్ వచ్చేసరికి అది రోజు చూసేదే అది. అడిషనలీ దే గో ఫర్ వుడ్, farming, and they also usually attend nature calls near to the waterfalls. Nature calls near to the waterfalls, huh? Anyways, వైజాగ్ నుంచి అయితే అప్రాక్సిమేట్లీ 76 కిలోమీటర్స్లో ఈ బ్యూటిఫుల్ వాటర్ఫాల్స్ అయితే లొకేట్ అయి ఉంది. జస్ట్ 76 కిలోమీటర్స్ మాత్రమే. సుమారుగా ఒక 2-2.5 గంటలు అయితే పడుతుంది వితౌట్ ట్రాఫిక్. ఈ వాటర్ఫాల్స్కి దగ్గరలోనే, చాలా దగ్గరలోనే మల్లిపాడు అన్న వాటర్ఫాల్స్ ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వాటర్ఫాల్ అండ్ చాలా ఎత్తైన వాటర్ఫాల్ కూడా అది. I shared a video of this falls, Mallipadu waterfalls, in my channel. Do check it out. వాటర్ఫాల్స్ రీచ్ అవ్వాలంటే ఫస్ట్లీ జలంపల్లి రిజర్వాయర్కి డైరెక్షన్ సెట్ చేసి రిజర్వాయర్ రీచ్ అయ్యాక అక్కడ నుంచి లోకల్స్ గైడెన్స్ తీసుకొని వెళ్ళొచ్చు. కార్స్ అయితే రిజర్వాయర్ వరకే వెళ్తాయి అండ్ బైక్స్ అయితే ఇంకొక 2 కిలోమీటర్స్ అడిషనల్ వెళ్ళొచ్చు. సో రిజర్వాయర్ నుంచి అయితే 5 కిలోమీటర్స్ ఆఫ్ హైక్ వాక్ ఉంటుంది. బైక్స్తో అయితే చెప్పాను కదా ఇంకొక అడిషనల్ 2 కిలోమీటర్స్ వెళ్ళొచ్చు అని. సో 3 కిలోమీటర్స్ ఆఫ్ హైక్ వాక్ అయితే ఉంటుంది. సో ఇస్ ఇట్ వర్త్ ట్రావెలింగ్ 75 కిలోమీటర్స్ వాకింగ్ ఫర్ అనదర్ 3 కిలోమీటర్స్ ఫ్రమ్ విశాఖపట్నం just to visit this particular waterfalls? Well, from my experience, it is absolutely worth it. But again, it depends on when are we visiting the falls. The reason I said when are we visiting the falls is one of my close friend, his nickname is Pyar Din in English, left a comment on a video I shared on Instagram, Akka Chellela waterfall. Comment ఏంటంటే వాటర్ఫాల్ పెద్ద తొక్క, యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈ సెడ్, టైం వేస్ట్, వీడియోలో చూపించినట్టు ఏమీ లేదు, పక్కా రోడ్స్ లేవు, అసలు వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఒక ర్యాంట్ అనమాట ఇల్లు వచ్చిన తర్వాత. అండ్ ద సేమ్ థింగ్ త్రూ ద కమెంట్. నా రెస్పాన్స్ ఏంటంటే మై ఫ్రెండ్ ప్యార్దిన్ ఇన్ ఇంగ్లీష్, ఫస్ట్లీ వాటర్ఫాల్స్ ఇన్ జనరల్ మంచి ఫ్లోతో అండ్ చుట్టూ గ్రీనరీతో సీనిక్గా వీడియోలో చూసినట్టు ఉండాలంటే యూ హ్యావ్ టు విజిట్ సమ్వేర్ బిట్వీన్ జూలై అండ్ అక్టోబర్. జూలై అండ్ అక్టోబర్లో వెళ్తే ఆ సీనిక్ వ్యూ చుట్టూ గ్రీనరీతో మంచి వాటర్ ఫ్లోతో చూడొచ్చు. నాన్ సీజన్లో వెళ్ళి లేదా సీజన్ అయిపోయిన తర్వాత వెళ్ళి వాటర్ఫాల్ లేదు, వాటర్ లేదు, వ్యూ లేదు, రోడ్స్ లేవు అంటే ఏంటిది? క్యాతుబి ప్యార్దిన్, ఇట్స్ బెటర్ యూ స్టే ఎట్ హోమ్. యూనో, కామన్ సెన్స్ ఎంత కామన్ కాకపోయినా సరే మరి ఇలాగా ఏదైనా చెప్పే ముందు ఒకసారి ఆలోచించాలి కదా. దిస్ ఈజ్ ఓన్లీ టు మై ఫ్రెండ్ ప్యార్దిన్. Anyways, that was a message to my friend Pyardin in English. ఎవరైనా ఈ వాటర్ఫాల్స్కి వెళ్ళాలంటే ప్లీజ్ మేక్ షూర్ దట్ వీఆర్ నాట్ లీవింగ్ ఎనీ ట్రాష్ బిహైండ్. Leave a like if you like what you see and do follow and subscribe to my channel Vizag Waterfalls. Thank you for your time.